అది విక్రమ్ గురించి అని తర్వాత అర్థమైంది. నీకేం పర్వాలేదు, అది ఏదైనా సరే దాచకుండా నా దగ్గర చెప్పు. నీకు అండగా నేనుంటాను. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నీకు నేను సాయం చేయగలను. నీ కష్టం ఎలాంటిదైనా సరే గట్టెక్కించేయగలను. చెప్పమ్మా. ఏడిస్తే కన్నీళ్లు మాత్రమే బయటకొస్తాయి విజయ. నోరు విప్పితే నిజం బయటకొస్తుంది. నువ్వు ధైర్యంగా నిజం చెప్పగలిగితేనే నీలాగా మోసపోయిన అమ్మాయిలు, మోసపోబోతున్న అమ్మాయిలకి విక్రమ్ నుంచి కాపాడగలము. ప్లీజ్ విజయ, చెప్పు. నేను విక్రమ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతన్ని నమ్మి అతనితో చాలా చోట్ల తిరిగాను. ఒకసారి షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు బట్టలు వద్దన్నా. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, నా దగ్గర సిగ్గెందుకు? ఒకవేళ కొనడం ఇష్టం లేకపోయినా నా కోసం ట్రై చెయ్యి అని నేను బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీశాడు. అంతేకాదు, ఒకసారి లాంగ్ డ్రైవ్ కానీ వికారాబాద్ దాకా వెళ్ళా. అక్కడ కూడా రిసార్ట్లో నాకు తెలియకుండా నా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నీచంగా మాట్లాడుతున్నాడు. తనకి పెళ్లి కుదిరిందని ఫోన్ చేసిన, నా విషయం ఎవరికైనా చెప్పినా నా ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. చూడు, నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మైండ్ మీదకి తీసుకుంటున్నావు? నీకు మేమున్నాం. న్యాయం చేసే బాధ్యత మాది. నువ్వు ముందు ధైర్యంగా ఉండు. మేడం, దయచేసి ఈ విషయం మా అమ్మకి తెలియనివ్వకండి. తెలిస్తే తట్టుకోలేదు, చచ్చిపోతుంది. తెలీదు, నాది హామీ. ఒక్క నిమిషం. పవి, చెప్పు. అదేరా, మన కన్స్ట్రక్షన్ సైట్లో పైనున్నాం. అక్కడికి వచ్చేసేయ్. సరే, వస్తున్నాను. మనం ఎక్స్పెక్ట్ చేసింది నిజమే. అది విజయ, నీకు మేమున్నాం, ధైర్యంగా ఉండు. ఇంకో విషయం, వాడు నా చెల్లెలు కీర్తిని కూడా ప్రేమ పేరుతో మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వొచ్చి ఈ విషయం కీర్తికి చెప్తే తను వాడి మాయ నుంచి బయటపడుతుంది. నువ్విప్పుడు ఇంటికి రా. అందరి ముందు వాడి గురించి చెప్తే నీకు న్యాయం జరుగుతుంది. కీర్తి కూడా సేవ్ అవుతుంది. తప్పకుండా వస్తాను మేడం. షార్ప్గా టైంకి వచ్చేసాయి, ఓకేనా? నేను చేసిన తప్పులు కానీ, విజయకి చేసిన మోసం గాని బయట పడింది అంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను తన్ని ఈ ఇంటి నుంచి బయటపడేస్తారు. అప్పుడు ఈ ఇంటికి అల్లున్నాయి. నేను ఆస్తంతా అనుభవించాలన్న నా ఆశ, కోరిక నెరవేరదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీతిగా ఎదగాలంటే చాలా టైం పడుతుంది. అంత ఓపిక లేదు. షార్ట్కట్లో కోట్లు అనుభవించే స్థాయి రావాలంటే మరొకరి పరువుని తొక్కాలి. సో విజయ ఫోటోలు, వీడియోలు అడ్డు పెట్టుకొని ఎలా అయితే బ్లాక్మెయిల్ చేశానో, కీర్తిని కూడా అంతే ట్రాప్ చేసి ఫోటోలు, వీడియోలు తీసి దగ్గర పెట్టుకుంటే రేపటి రోజున అవసరమైతే వాటితో బ్లాక్మెయిల్ చేసి కీర్తి మెడలో తాళి కట్టి ఈ ఇంటికి అల్లున్నైపోవచ్చు. ప్లాన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి.
కీర్తి డియర్, ఇవన్నీ పెళ్ళయ్యాకే. ముందు నువ్వు జాబ్ తెచ్చుకో బావా, అప్పుడు మనం పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి తర్వాతే ఇవన్నీ. ఇదంత ఈజీగా మాట వినదా. కీర్తి, ఆ కీర్తి, ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. తెలుసు. నువ్వు నా ప్రాణం. అది కూడా తెలుసు. మరి మరి ఏంటి బావా? మనిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అట్నుంచి షాపింగ్ చేసుకుని వద్దామా? వద్దు బావా, నేను చదువుకోవాలి. అంతేకాదు, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ కీర్తి, ఇంట్లో ఎప్పుడు చూసినా అందరూ ఉంటున్నారు. మనిద్దరం ప్రైవసీగా మాట్లాడుకునే అవకాశమే ఉండడం లేదు. నా కోసం. కరెక్టే, కానీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వచ్చే బంగారం. లవ్లో ఉన్నప్పుడు వీలున్నన్ని ఎక్కువ సార్లు టైం స్పెండ్ చేస్తే అవి లైఫ్ లాంగ్ స్వీట్ మెమోరీస్ లా ఉంటాయి. కాదనుకు కీర్తి. సరే, వెళ్దాం. ఈ మాత్రం అవకాశం నాకు చాలు కీర్తి. నీ వీడియోలు అడ్డం పెట్టుకొని లైఫ్ లాంగ్ నిన్ను నా గ్రిప్లో ఉంచుకోవడానికి.